విలువలేని చోట ఉండకూడదు. సహవాసము, స్థలము, కాలము అన్నీ ముఖ్యము. ఒక తండ్రి తాను చనిపోయే ముందు తన కొడుకుని పిలిచి ఒక గడియారం చూపించి, ఇది 200 సంవత్సరాలు పైగా వయసు కలిగి మా తాత ముత్తాతల కాలం నుండి నాకు సంక్రమించింది. అయితే ఇప్పుడు నేను దీనిని నీకు ఇచ్చే ముందు ఒకసారి నువ్వు బజారులోని గడియారాల షాపుకి వెళ్ళి దీనికి వెల కట్టుకొని రా అని పంపించాడు. కొంచెం సేపటికి కొడుకు తిరిగి వచ్చి, ఈ గడియారం బాగా పాతదైనది కావున 50 రూపాయలకు మించి రావన్నారు అని చెప్పాడు. అయితే తండ్రి ఈసారి కొడుకుని అదే గడియారాన్ని ఒక పురాతన వస్తువుల దుకాణానికి పంపి మరలా వెల కట్టించమన్నాడు. ఈసారి తిరిగి వచ్చిన కొడుకు ఇక్కడ ఆ గడియారానికి 50,000 రూపాయలు వెల కట్టినట్లుగా చెప్పగా ఆ తండ్రి అంతటితో ఆక్కుండా మరలా కొడుకుని మ్యూజియంకు అదే గడియారం తీసుకొని వెళ్ళి వెల కట్టించమన్నాడు. తిరిగి వస్తున్న కొడుకు ముఖం వెలిగిపోతుండగా మ్యూజియంలో ఈ పాత గడియారాన్ని పరిశీలించడానికి ఒక నిపుణుడు వచ్చి పరిశీలించి ఈ పాత గడియారానికి 10 కోట్ల రూపాయలు వెల కట్టినట్లుగా చెప్పాడు. కాగా అది విన్న తండ్రి కొడుకుతో, దీని ద్వారా నీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, నీ విలువ కూడా నువ్వు ఉన్న ప్రదేశం మరియు నీ ఆలోచన, నీవు కలిసే మనుషుల బట్టి నీ విలువ కూడా మారుతూ ఉంటుంది. అందుకే నీవు ఎప్పుడూ తప్పు ప్రదేశంలో ఉండవద్దు, తప్పు ఆలోచనలు చెయ్యొద్దు మరియు చెడ్డ వ్యక్తులతో కలవద్దు. నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని గౌరవించని, నీకు కనీస విలువలేని ప్రదేశంలో వ్యక్తులతో అసలు ఉండవద్దు, ఆలోచనలు చెయ్యొద్దు అంటూ చెప్పాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.